ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థన కార్యక్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు అందరూ కూడా ఆ పరిచర్య కొరకు మరి ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. ఏదైనప్పటికీ క్రిస్మస్ మరి ఎప్పుడా అనుకుని ఆ సమయం కూడా వచ్చేసింది. రేపటి దినమే క్రిస్మస్ కనుక హృదయం బిడ్డలారా, తెల్లవారుజామున ఆరాధన ఉంటుంది. మరలా ఉదయం 11:10 ఆరాధన ఉంటుంది. తప్పక పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి. అలాగే ఒక్కొక్కరుగా రామాకండి, కుటుంబాలుగా చక్కగా కుటుంబ సమేతంగా ప్రార్థనకి పాల్గొనండి. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయు. చూసారా, విలాప వాక్యములో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అంటే ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి అంట జాలి పడతాడంట. ఎందుకు బాధ పెట్టాడు? ఇంతకీ మనం చక్కని మార్గంలో నడవాలని. మన మీద కోపం కాదండి, మన మీద ద్వేషం కాదు, పగ కాదు, ఈర్ష్య కాదు. మనం ఎక్కడ దారి తప్పిపోతున్నామని మనల్ని దారిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే బాధ పెట్టాడు. బాధ పెట్టినను ఏం చేస్తాడంట? తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. మరలా నువ్వు మరలా లైన్లోకి వచ్చేసి క్రమంలోకి వచ్చేసినాక నీ ఎడల జాలిపడేది ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా దేవుడే. అయ్యో, నా కుమారుడు దారిలోకి వచ్చేసాడు, క్రమంలోకి వచ్చేసాడు అని జాలి పడతాడంట. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఎక్కడున్నారు? ఇలా జాలిపడేవాడు ఎవరున్నారు? నా దేవుడు జాలిపడే దేవుడు. మీ కొరకు సమృద్ధిగా కృపను కుమ్మరించేవాడు. అర్థమవుతుందండి. ఈ పండుగ దినాల్లో నేను ఇలా అయిపోయాను, నా పరిస్థితి ఏంటి, నా కొరకు జాలిపడేవారు లేరా అంటున్నావేమో. ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కింద వచనం చదివితే, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయువాడు. ఆయన కలుగు చేయడు. హృదయపూర్వకంగా ఏది కూడా కలుగు చేయడు. విచారమైనను, అర్థమవుతుందండి, బాధనైనను. నా బిడ్డ మారతాళ్లే అని కొంచెం ఒత్తిడి తీసుకొస్తాడు. ఆ కొంచెమే మనకి చాలా బాధ కలిగిస్తుంది. కానీ సరిగ్గా అర్థం చేసుకున్న వారు తప్పక విడుదల పొందుతారు. కనుక మీరు కళ్ళు మూసుకోండి. ఈ దినం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబం దేని చేత బాధించబడుతున్నావో ఆయన కృపను బట్టి మరలా జాలిపడుతున్న దేవుడి దగ్గర మోకరిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మమ్మల్ని క్రమంలో పెడతానికే ఈ పరిస్థితిని తీసుకొచ్చావని తెలుసుకునే విశ్వాసం లేవనెత్తండి. మా కొరకు కృపా సమృద్ధిని మా మీద జాలి చూపిస్తున్నందుకు వందనాలు. కుటుంబాల బిడ్డలు కట్టని పండుగ దినాల్లో ఎలాంటి భయంకరమైన వాతావరణం, భయంకరమైన మరణ వార్తలు, దుఃఖవార్తలు లేకుండా సహాయం చేసి ఈ ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.